ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ సమ్మేళనం చాలా మంచిది. వేదికలకు చెందిన సిఐ గారికి, తదితర కార్పొరేట్ సంతాల గారికి, ఈ సమస్యలకు కోర్టు నిధిలో ఏ సమస్యలు ఉన్నాయని దీని మీద ఈ పత్రికాముఖంగా మీ తాలూకా సమస్యలు చెప్పమని వీళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది. బాబు నిజం సైలెంట్గా ఉంటే ఏదైనా బాగుంటుంది. ఇప్పటి వరకు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. గతంలో ఏం జరిగిందనేది కూడా తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 మాసాలు అయింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే రామకృష్ణ గారు, కోమత గారు అందరూ సహకారంతో అన్నీ కూడా అభివృద్ధి చేయాలని సంకల్పంతో మేము నిర్ణయం తీసుకోవడం. కార్పొరేట్గా చౌదరి గారు కార్పొరేట్గా మీరందరూ ఎలక్షన్ చేసిన తర్వాత ప్రభుత్వం లేకపోయినా అనేక నిధులు కార్పొరేషన్ 84 వాటికి తేడం జరిగింది. గతంలో 20 కోట్లు సుమారుగా, ఇప్పుడు ఈ మధ్యని 6-7 కోట్లు సుమారుగా నిధులు తీసుకురావడం జరిగింది వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి. అలాగే అనకాపల్లిలో సుమారు 27 కోట్లు 84 వాటిలో ప్రతిపాదనలు కానీ గ్రాంట్ అయినాయి, ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి. మనకు మంజూరైన నిధులు మీకు అందరూ కూడా చెప్తున్నాం. అవి ఏంటంటే మీకు అందరూ తెలుసు, నైట్ కాలేజీ నుంచి శారదా పిచ్చి వరకు 99 రోడ్డు బయటికు సెంటర్ లైటింగ్ డబల్ రోడ్లు ఇవన్నీ చాలా కోట్లాది రూపాయలు పెట్టి అవి సుందరీకరణ చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి పట్టణంలో సెంటర్ బయటికు, అలాగే సెంటర్లో గ్రిల్స్ అవి, అలాగే ఫుట్పాత్ మొత్తం అన్ని రోడ్లు కూడా ఫుట్పాత్ మీద టైల్స్ వేయడం కానీ గ్రిల్స్ పెట్టడం కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యం చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు వైద్యశాల అంటే పిహెచ్సి నిర్మించడం జరిగింది. సుమారు 10 కోట్లున్నర వెచ్చించి ఆ పిహెచ్సి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దాని సేవలు మనందరికీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా కోర్టు నుంచి మనకి ఇప్పుడు మహేంద్ర సోమవారం వరకు కూడా ఈ ట్రైన్ కోసం మనకి సుమారు 60 లక్షలు మంజూరు చేయడం జరిగింది జీఎంసీ దగ్గర నుంచి. కానీ టెండర్లు చాలామంది గతంలో పేమెంట్ రావట్లేదని భయపడి ఎవరు వేయలేదు. మొన్ననే లాస్ట్ ఇయర్ భీమశెట్టి రామకృష్ణ అని అతను ₹1 కోటి వరకు కూడా టెండర్ వేసాడు, వర్క్ చేయలేదు. ఇంకా చేయమని మేము ప్రెజర్ చేస్తున్నాం. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పాం. అలాగే అక్కడ ఓపెన్ అయ్యా చెప్పు ఓపెన్ చెప్పు మంజూరు చేయడం జరిగింది. చిన్న రిక్వెస్ట్ వినండి. చెప్పండి అయ్యా, మీరు మొత్తం వీళ్ళు సమస్యలు చెప్పాక మీరే మొత్తం చెప్పాలి సమాధానం. చెప్తాను. ముందు మనం ఏం చేస్తారనేది వాళ్ళ ప్రజలకు తెలియాలి. వాళ్ళు అడిగేదానికి సమాధానం. ఆయన పెద్ద ఆయన అడిగారు, వాళ్ళకి లక్ష్మీనగర్లో స్కేటింగ్ పార్క్ అని చెప్పారు. ఆ పార్క్ అంటే స్పందించి సుమారు 3 లక్షలు పెట్టి ఆ కుర్చీలు బెంచీలు చేయించు పెయింటింగ్లు ఆ టైల్స్ అన్నీ కూడా వేయడం జరిగింది. కానీ ఆగుతాయి కుర్రాలు రాత్రులు సే గారికి కూడా చాలాసార్లు చెప్పాను, రాత్రులు మందు బాబులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ ఆ పార్కులోకి వెళ్ళి విధ్వంసం సృష్టించి ఆ బెంచులు ఎరగొట్టడం కానీ మందు చేస్తారు. మీరు వస్తే ఇప్పటికీ చూపిస్తారు. వాడ అవతల గుట్లుగా పడి ఉంటాయి. అక్కడే గేటు కూడా దానికి లోపలికి వెళ్ళడానికి గేటు ఉంటుంది. ఆ గేటు కూడా ఎరగొట్టి లోపలికి వెళ్ళిపోయారు.
ఆ గేట్ని ఇమీడియట్గా రిపేర్ చేయమని ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించడం జరిగింది. అలాగే గతంలో పెంకులు వేయడం, పెయింట్ చేయడం ఇవన్నీ చేసాం. కానీ సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా బెంచీలు ఎరగొట్టడం జరిగింది. అవి తొందరలోనే ఆ బెంచీలు నిర్మించడం జరుగుతుంది. ఇంకేం చెప్పారు? ఆ బస్సు అన్నారు. బస్సు రూట్ గురించి మనం అదే ఇప్పుడు ఆర్టీసీ డిఎఫ్తో మాట్లాడికి ఎమ్మెల్యే గారు సలహాతో ఎమ్మెల్యే సలహా మేరకు అవి కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే సమస్యలు ఉంటే